జెనీవాలో జరిగిన అణు ఒప్పందం చర్చలలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలన్నింటినీ వదులుకుంటామని అమెరికాకు ఇరాన్ సంచలన ఆఫర్ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. అప్పటిదాకా అదే కోరుకుంటున్న అమెరికా ఇరాన్ హామీ ఇచ్చినప్పటికీ కొన్ని గంటల్లోనే యుద్ధం ప్రారంభించిందని ది గార్డియన్ పత్రిక వెల్లడించింది. ఇరాన్ తన 440 కిలోల అత్యంత శుద్ధి చేసిన యురేనియంను పూర్తిగా తగ్గించి భవిష్యత్తులో ఎలాంటి నిల్వలు ఉంచుకోబోమని హామీ ఇచ్చింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణకు సైతం సిద్ధం అని అమెరికాకు తెలిపింది. ఈ చర్చల్లో పాల్గొన్న బ్రిటన్ జాతీయ భద్రతా సలహాదారు జొనాథన్ పావెల్ బృందం ఇరాన్ ఆఫర్ను చూసి ఆశ్చర్యపోయింది. యుద్ధం ఇక రాదని భావించింది. తదుపరి చర్చలు వియన్నాలో జరపాలని నిర్ణయించారు. కానీ చర్చలు ముగిసిన గంటల వ్యవధిలోనే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధానికి దిగడంతో బ్రిటన్ దిగ్భ్రాంతికి గురైందని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇరాన్ అణ్వస్త్రాన్ని తయారు చేయడం లేదని స్వయంగా అమెరికా నిఘా డైరెక్టర్ తులసి గబ్బార్డ్ అంగీకరించారు. కానీ అణ్వస్త్రాల తయారీ పేరుతో ట్రంప్ యుద్ధానికి ఆదేశాలు ఇచ్చారు. ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ యుద్ధం ప్రకటించారన్న ప్రచారానికి ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.